అందరికీ డబ్బు కావాలి కదా! ఎందుకు సంపాదిస్తాం మనం డబ్బు? ఫ్యూచర్‌ని చూసుకోవడానికా? లేకపోతే ప్రెజెంట్‌లో బతకడానికా? కొంతమందికి మనకు పాస్టు, భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు 3 ఉన్నాయా? భూత పాస్ట్ అంటే ఏంటి? మన పెద్దవారు. వాళ్ళు కొంచెం డబ్బు సంపాదిచ్చారు. ఆస్తులని కూడబెట్టారు. వాళ్ళ దగ్గర తీసుకొని మనం ఈరోజు వర్తమానంలో ఉన్నాము. అవునా? ఈరోజు మనమేం చేస్తున్నాము? మనము ఉన్నదాన్ని అలానే మనకు సంబంధించి పుణ్యకార్యాలు, మనకి ఈరోజు కావలసినవి కాకుండా, సంపాదిచ్చేది మనకు కావలసిన డబ్బు అమ్మవారు ఆ శక్తి రూపము మనకి ఇస్తూనే ఉంది. కానీ మనమేం చేసాం, మనం ఈరోజు రూ. 1000కి అమ్మవారు మనకు సంపాదిచ్చడానికి శక్తి ఇచ్చారంటే, 10,000 సంపాదిచ్చాలి అని అత్యాశతో తాపత్రయపడతాం. ఈ తాపత్రయం ఎందుకు? మీరు సంపాదిచ్చిన మీకు ఖర్చు పెట్టుకోవడానికా? కాదు. మీ భవిష్యత్తు కాలం. అంటే మీ ఫ్యూచర్‌లో ఉన్న మీ పిల్లలకివ్వడానికి. మరి మీరు మీకోసం ఏం చేస్తున్నారిక్కడ? ఆ డబ్బు కోసం ఎంతమంది గొడవలు పడుతుంటారు? ఆస్తి వివాదాలు, గొడవలు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండడం, అసలు నేనేం చేస్తున్నానో నాకు తెలీదు, దూషించడము, బాధ పెట్టడము, ఇలా అన్నీ ఒక్కసారి మీ మనసుకి మీరే ప్రశ్నించుకోండి. మీరు ఈరోజు ధనాన్ని ఎందుకు సంపాదిస్తున్నారు? ఈరోజు సంపాదిచ్చింది మీకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారా? లేదా ఫ్యూచర్‌లో వాళ్ళకివ్వాలి అనేసి ఎత్తిపెట్టుకుంటున్నారా అనేసి మీకు మీరే ప్రశ్న వేసుకోండి. అఫర్మేషన్స్ అంటే ఏంటంటే, మన వాక్కు బయటకు వచ్చింది అనంటే, ఆ వాక్కు ఒకరికి రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. అది వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యలేదు అంటే, అది రిటర్న్ మనకే వస్తుందనమాట. సో, ఇప్ కొంతమంది అఫర్మేషన్స్‌ని పేపర్‌లో రాయండి. ఇలా రోజు రాయడం వల్ల మీకు అనుకున్నది మీరు సాధిస్తారు అంటారు. పిల్లలేం చేస్తారు? నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అనేసి రాస్తారు. మనలాంటి వాళ్ళేం చేస్తారు? నాకు నెలకి రూ. 1,00,000 జీతం రావాలి. నాకు నెలకు రూ. 1,00,000 జీతం రావాలి. నాకు నెలకు రూ. 1,00,000 జీతం రావాలి అన్నది రాస్తూనే ఉంటారనమాట. ఎప్పుడు రాయమంటారు? చెప్పేవాళ్ళు కూడా ఈ అఫర్మేషన్స్‌ని బ్రహ్మీ ముహూర్తం పొద్దున 3-5 గంటల సమయంలో రాయండి అనంటారు. ఎందుకు రాయమంటారు? మనము కూర్చొని మెడిటేట్ చేస్తే మనకు చానా ఆలోచనలు వస్తాయి అనేసి రాసి కాన్సంట్రేషన్‌ని బిల్డ్ చేయడానికి వాళ్ళు పేపర్‌లో రాయమని చెప్తారు. రాస్తూ ఉండడం వల్ల మన చిన్న మెదడు, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ అఫర్మేషన్ అన్నది అలానే స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిన తర్వాత అది దాని పని స్టార్ట్ చేస్తుందనమాట. ఓకే. ఇది చెప్పారు. వీళ్ళు నెలకి రూ. 1,00,000 సంపాదించాలి అనేసి నాకొక టాస్క్ ఇచ్చారు. నేను దాని కోసము వీళ్ళని పరిగెత్తించాలి. వీళ్ళతో పని చేయించాలి అని అది మీకు ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఆలోచనలన్నీ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఐడియా లాగా అలా అలా విసురుతూ వస్తుందనమాట. ఆ ఐడియాస్‌ని తీసుకొని మీరప్పుడైనా జాబ్ చేస్తారేమో, అప్పుడైనా నెలకి రూ. 1,00,000 సంపాదిచ్చే తాహత్తుని మీరు తెచ్చుకుంటారేమో అనేసి ఆలోచిచ్చి ఆ సబ్‌కాన్షియస్ మైండ్ మీకు థాట్స్ ఇస్తూ ఉంటాది. దీన్నే అఫర్మేషన్స్ అని అంటారు. ఈ అఫర్మేషన్స్ రాయడం వల్ల మనలో కాన్సంట్రేషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, మామూలుగా అఫర్మేషన్స్ మనకు మనముగా డబ్బు పరంగా ఎలా ఇచ్చుకుంటాము? ఇతరులతో చెప్పేటప్పుడు మీరు ఎంత సంపాదిచ్చినా, "ఏం సంపాదిస్తున్నాను? కొంచెమే కదా!" మీరు రూ. 1,000 సంపాదిచ్చినా, "అబ్బా! ఈరోజు అస్సలు వ్యాపారం జరగలేదు. రూ. 100 కన్నా ఎక్కువ జరగలేదు." మీరు ఇతరుల నెగెటివ్ దృష్టి మీ పైన పడకూడదు అనేసి మీరు వారికి తక్కువ చెప్తారు. కానీ అక్కడ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ రేపు పొద్దున 2,000 జరగాల్సిన వ్యాపారాన్ని మీకు తెలియకుండానే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆ అఫర్మేషన్‌ని పాస్ చేసి వ్యాపారము రూ. 100కి పడిపోయేలా మీ చేతులారా మీరే చేసుకుంటున్నారు. అలానే
ఎంత ధనమైనా ఉన్ని, ఎన్ని నగలన్నా ఉన్ని, ఎన్ని చీరలుండని, ఎన్ని వస్తువులైనా ఉండని, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మాది చాలా లోయర్ క్లాస్. నేనస్సలు ఇంకా తినడానికి కూడా మా దగ్గర ఆహ్, డబ్బు లేదు. అన్నీ ఉంటాయి. వేసుకోవడానికి అన్నీ ఉంటాయి కానీ తినడానికి మాత్రం డబ్బులుండవు. అలా చెప్తారు. ఇంకొక విషయం ఏమంటారు? నేను ఎంత సంపాదిచ్చినా నాకు సంతోషం లేదు. మనసులో సంతోషం ఉన్నా బయట వారి కన్ను దృష్టి మీ పైన పడకూడదు అనేసి మనము అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాము. ఆ అబద్ధాలే ఒకరోజు మనల్ని బాధపెడుతుంది. నాకు డబ్బులు ఇలా వస్తాయి, అలా వెళ్ళిపోతుంది. ఎత్తి పెట్టుకున్నా కూడా అబద్ధంగా వస్తుంది, పోతుంది అని అంటారు. మరి డబ్బు అన్నది మనిషి యొక్క మానవత్వాన్ని చంపేస్తుంది. డబ్బు అన్నది ఒక మాయ. ఎంత సంపాదిచ్చినా ₹1,00,00,000 మీకు జీతం వచ్చినా, అరె! నాకు 10,000 జీతం వచ్చింటే ఇంకా బావుండేదేమో. ఇంకొంచెం కష్టపడింటే ఆ జీతం వచ్చేదేమో నాకు. ఇంకొంచెం కష్టపడింటే నా వ్యాపారం జరిగేదేమో. నేను వ్యాపారాన్ని విస్తరించేవాడినేమో ఇంకొంచెం కష్టపడింటే. ఎంత సంపాదిచ్చినా ఇంకా కొంచెం కావాలి అన్న ఆశతోనే మన జీవితమంతా పోయేస్తుంది. మనము ఇక్కడ ఓకే. నేను అమ్మ నీ పాదాల దగ్గర నా కోరికని ఉంచుతున్నాను. న్యాయ మార్గంలో నాకు ధనం సంపాదించడానికి శక్తిని ప్రసాదించు అంటే, ఆమె తల్లి కదా! వెంటనే మనసు కరిగిపోయి, ఓకే. న్యాయంగా ఈ అబ్బాయి సంపాదించాలనుకుంటున్నారు. ఈమె సంపాదించాలనుకుంటోంది. ఈమెకు ఇవాళకి ఇదే అనేసి సంపాదనకు మనకు మార్గాలను చూపిస్తారనమాట. అండ్ రాంగ్ పర్స్పెక్టివ్ ఇలా కొంతమంది అబద్ధాలు చెప్తారు. ఇంకా కొంతమంది అబద్ధాలు చెప్పి వారి యొక్క స్థితిని వారే మార్చుకుంటారు. ఇంకొంతమంది ఏమంటారు? నేను ఇంకెప్పటికి జీవితంలో ఇంకో జన్మంటూ నాకు ఉంటే, నేను పేదవాడిగా మాత్రం పుట్టకూడదు. ఎంత ధనమున్న వాళ్ళు కాలు కింద పెడితే ఒక సర్వెంట్ కావాలా, కళ్ళు తెరిస్తే ఒక సర్వెంట్ కావాలా, ఇలాంటి రాజా వంశంలోనే నేను పుట్టాలి అన్నది చెప్తూ ఉంటాడు. ఎందుకు? తను ఇక్కడ కష్టాలు పడేసిందాడు కాబట్టి, ఈ కష్టాన్ని మళ్ళీ ఇంకో జన్మలో అనుభవించకూడదు అని చెప్తారు. కానీ మనం ఎత్తే ప్రతి జన్మకి మనము మనము రాసుకున్నదే ఆ జన్మ. ఆత్మలోకానికి మనిషి మరణించిన తరువాత పైకి వెళ్తూ ఆత్మలోకానికి వెళ్ళినప్పుడు తన ఆత్మదర్శనిలో అన్నీ చూపిస్తారు. నువ్వు ఈ తప్పులు ఈ జన్మలో చేశావు. నిన్నింతమంది బాధ పెట్టారు. నువ్వు ఇంతమంది బాధ పెట్టావు. ఇప్పుడు తెలియకుండా మనము ఒకరిని తిట్టి వారిని బాధ పెట్టినా మనిషి రూపంలో తనకు తెలియదేమో కానీ, ఆత్మగా పైకి వెళ్ళినప్పుడు తను ప్రతి ఒక్కరిని ఇక్కడ కలిసిన ప్రతి ఒక్కరు తన గురించి ఏమనుకున్నారు అన్నది ఇప్పుడు మనకు సినిమాలో రీవైండ్ చేసి ఎలా చూపిస్తారో అలా దర్శనిలో కనిపిస్తుంది.